అందట్లేవని, ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో కమిషన్లు భారత ప్రభుత్వం వేస్తే అన్ని కమిషన్లు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసి దళిత జాతిలో ఉన్నటువంటి అట్టడు కులాలకు రిజర్వేషన్లు అందించాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం కూడా ఈ మాదిగల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేక నాంచి వేయడానికి 30 సంవత్సరాలు పట్టింది. మొన్న మనకు తెలిసిపోయిన సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఒక రాజకీయ నాయకునిగా ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నా, మీకు క్షమాపణ చెప్తున్నా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక 30 సంవత్సరాలు ఒక అణచివేతకు గురైనటువంటి జాతి రిజర్వేషన్లు అందుకోలేని పరిస్థితుల్లో ఉద్యమం చేస్తుంటే ఎందుకు ఈ జాప్యం జరిగిందని చెప్పేసి ఆయన దాని మీద చొరవ తీసుకొని కమిషన్ వేసి సుప్రీంకోర్టుకు ఆ కమిషన్ నివేదికిస్తే తద్వారా సుప్రీంకోర్టు మన ఆగస్టు 1న షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది. అది రాష్ట్రాలే ఆయా జనాభాల తమాష ప్రకారము పంపకాలు చేయాలని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ కూడా ఆషామాష కాదు. గతంలో 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ ద్వారా ఈ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకుంటే మాలలు పలుకుబడి తినడానికి మరిగినటువంటి మాలలు ఉమ్మడి రిజర్వేషన్లు ఆయా జనాభా తమాష దళిత జాతిలో ఉన్న వారికి అందరికి అందకుండా వాళ్ళే తినమరిగి వాళ్ళ పలుకుబడి వాటిని సుప్రీంకోర్టులో కొట్టేసుకోవడం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు నివేదిక ద్వారా ఒక తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుతుంది. లేదంటే వాళ్ళ వెనుకబాటు తరానికి గల కారణం ఇంకే వేరే ఏదైనా ఉందని దాన్ని మరుక్షణమై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అమలు చేసి ఉన్నటువంటి నోటిఫికేషన్లోనే రిజర్వేషన్ అమలు చేసి మాదిగ సామాజిక వర్గ అందరూ కూడా సామాజిక న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక అడుగు ఎన్నికేసే విధంగా మాలలు ప్రేరేపిస్తున్నారంటే వాళ్ళ యొక్క డబ్బు పలుకుబడి మరి ఏ విధంగా ఈ దేశంలో ఉన్నారో అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, వివేక్ వెంకటస్వామి అక్రమంగా వాళ్ళు సంపాదించుకున్న దేశం మీద దళిత జాతి పేరు మీద సంపాదించుకున్న డబ్బులతో మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్లు అందకుండా ఆయన కొడుకు వివేక్ వెంకటస్వామి అడ్డుపడుతున్నాడు. ఆయన ద్వారానే బట్టి మరియు మల్లికార్జున ఖర్గేలను మేనేజ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతుంది ఆపుతున్నాం. అయితే 30 ఏళ్ళు కష్టపడి 2 పూలు తిని అడ్డుపడుతుంటే ఊరుకుందామా? జాతి సత్తా ఏందో చూపిద్దాం. వస్తే ఖచ్చితంగా మాదిగా ఇప్పుడుతో ప్రతి ఒక్కరు సంఖ్య నేర్చుకుని హైదరాబాద్ నగరానికి మందాపు సమాధి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈ డబ్బు మూతకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడుతున్న గుండెల్లో మూలు ఉంటాలి, మూత మూలాలి. ఆ మూత మూగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కన్నులేసే విధంగా కనువిప్పు కలిగించాలని చెప్పేసి తెలియజేస్తూ మాటతో మందాపు సమాధి గారి అడుగులో అడుగాయి, మాటలో మాటై ఫిబ్రవరి 7న జరగబోయే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్క మాదిగా మళ్ళొకసారి డబ్బు లేకుంటే కొనుక్కొనైనా సరే, కొత్త రాకుండా సరే డబ్బు తీసుకొని హైదరాబాద్ నగరానికి రావాల్సిందిగా కళాకారుల గొంతుకు దండోరం మద్దతిచ్చి మోగించి హైదరాబాద్ ను పెద్దరింపజేసి ఎస్సీ రిజర్వేషన్ల